రైతుల సంక్షేమం ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని బసంతనగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూరు, గుడిపల్లి, జయ్యారం, కుక్కులగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు జరుగుతాయని వివరించారు. దళారులను ఆశ్రయించకుండా రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించవచ్చని సూచించారు. ప్రతి రైతుకు పూర్తి సమాచారం అందించేందుకు స్థానిక అధికారులు, గ్రామ వాలంటీర్లు సమన్వయంగా పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి గత 3 సీజన్లు గింజ కటింగ్ లేకుండా రైతుల వారి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 4వ పసలుకు కూడా గింజ కటింగ్ ఉండదని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతుల వరి ధాన్యం నుండి క్వింటాలకు 10 నుండి 15 కిలోల వరకు కోత పెట్టి రైతన్నలను కష్ట నష్టాలకు గురి చేసిందని ఆరోపించారు. ప్రజాప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో వేసంగిలో కూడా ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. రెండో పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతును ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కాలంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే, ఒకరు 8 కిలోలు కోస్తే, మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకి 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతున్నాయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఏమి చేరాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ ఎంబడి మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం. బోనస్ ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో 56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరికి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 ఏళ్ళు 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాం. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇట్లా అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజీవ్ యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజీవ్ యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, రైతు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.